వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా ఈరోజు థియేటర్లో విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ అంచనాలకు అనుగుణంగా ఉందా? అభిమానుల కోలాహలం చేసుకునేటట్లుగా ఉందా? ఎలా ఉంది అనేది ఒకసారి చెప్పుకుందాం. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా మీద అంతకు ముందు లేనటువంటి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయని చెప్పాలి. ఒక ఎమోషన్ ఈ సినిమాని డ్రైవ్ చేసినట్లు, అది కూడా అన్న అనే ఎమోషన్ అని చెప్పేసి మనకి ట్రైలర్ ద్వారా మనకు తెలిసింది. మరి సినిమా కూడా అలాగే ఉందా? ఒక్కసారి కనుక మనం కథని సూక్ష్మంగా చెప్పుకుంటే, చిన్నప్పుడు తన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయినటువంటి అన్నని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ఒక తమ్ముడి కథ. అది కూడా ఆ అన్న ఎక్కడున్నాడు? జాఫ్నాలో ఉన్నాడు. ఒక గ్యాంగ్కి లీడర్గా ఉన్నాడు. ట్రైలర్లో మనకు చూపించినట్లు విజయ్ దేవరకొండ ఒక పోలీస్. మరి పోలీస్ అయ్యుండి ఒక అండర్ కవర్ ఏజెంట్గా జాఫ్నాకి వెళ్ళినటువంటి ఆ తమ్ముడు సూరి అన్నని కలుసుకొని ఏం చేశాడు? ఆ అన్నదమ్ములు ఒక్కటయ్యారా? తన మిషన్ ఏదైతే ఉందో అన్నని మళ్ళీ తిరిగి తీసుకురావటం అనేది తన ఊరికి, అందులో సక్సెస్ అయ్యాడా లేదా? ఇది పాయింట్. మరి ఈ పాయింట్ ఆధారంగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అల్లుకున్నటువంటి ఆ కథనం ఫస్ట్ హాఫ్లో మాత్రం నిజంగా ఇంప్రెసివ్గా అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఆ గ్రాఫ్ డౌన్ అవుతూ రావటం మనకు కనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్లో కొంచెం గ్రాఫ్ మళ్ళీ పైకి వెళుతుంది. ఏదైతే ఎమోషన్ డ్రైవ్ చేసిందో అన్న అనే ఎమోషన్, ఒక్కసారి సూరి తన అన్న అయినటువంటి శివని ఆ జాఫ్నాలో ఉన్నటువంటి జైలులో మొట్టమొదట కలుసుకున్నప్పుడు, అప్పటి నుంచి ఆ ఎమోషన్ డ్రైవ్ కావాలి కథలో. కానీ సంహవ్ ఎక్కడో ఆ ఎమోషన్ని పట్టుకోవటంలో డైరెక్టర్ మిస్ అయ్యాడు అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ప్రధానంగా సూరి క్యారెక్టర్, తను ఏ మిషన్ మీద అక్కడికి వెళుతున్నాడు, ఎందుకు తను అండర్ కవర్ ఏజెంట్గా జాఫ్నాకి వెళ్ళాడు, తనని అధికారులు అక్కడికి ఎందుకు పంపించారు అనేటువంటిది ఈ సినిమాకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి పాయింట్. దీన్ని ప్రభావవంతంగా మలచటంలో పాక్షికంగా మాత్రమే దర్శకుడు విజయం సాధించాడని చెప్పుకోవాలి. ఎక్కడ ఎమోషన్ క్యాప్చర్ చేయాలో, ఎక్కడ ఎమోషన్ డ్రైవ్ చేయాలో అక్కడ ఆ ఎమోషన్ పాలు తక్కువగా ఉండటం ఈ సినిమాలో కనిపించినటువంటి ఒక లోపంగా మనం చెప్పుకోవచ్చు. సూరి, శివ ఈ రెండు పాత్రల్లో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ సూపర్బ్గా రాణించారు. నటనాపరంగా చూసుకున్నప్పుడు విజయ్ దేవరకొండకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అని చెప్పేసి చెప్పటంలో ఏమాత్రం మనం సందేహించాల్సినటువంటి పని లేదు. అలాగే విజయ్ దేవరకొండకి ఈక్వల్గా శివ పాత్రలో సత్యదేవ్ కూడా సూపర్బ్గా రాణించాడు. అలాగే ఈ సినిమాకి విలన్ అయినటువంటి మురుగన్ అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్, ఒక డ్రగ్ కార్టెల్ అధినేత అయినటువంటి ఒక అతనికి కొడుకు, అతను ఆ పాత్రలో మనకు సంబంధించి అతను కొత్త నటుడు అయినప్పటికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఆ విలన్ రోల్లో అతను రాణించాడు. హీరోయిన్ మధు డాక్టర్, తను ఆమెకి ఈ సినిమాలో యాక్చువల్గా మనకి గౌతమ్ తిన్ననూరి అంటే హీరోయిన్ కూడా ఖచ్చితంగా జెర్సీలో శ్రద్ధా శ్రీనాథ్కి ఎలాంటి అయితే ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆ అమ్మాయికి ఇచ్చాడో, అట్లాగే ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సేది కూడా అలాంటి కథలో కీలకమైనటువంటి పాత్ర, చాలా స్పేస్ కూడా ఆమెకు ఎక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఆశించాను. కానీ సినిమాలో ఆమెకు ప్రాధాన్యం ఉంది, కానీ స్క్రీన్ స్పేస్ మాత్రం చాలా తక్కువే. ఎక్కడైతే హీరో ఎమోషన్ చూపించాలో తన వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడిపోయారు, అందరూ కూడా
చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో హీరోని తన దగ్గర అట్టి పెట్టుకొని ఆ ఎమోషన్ అంతా కూడా డౌన్ చేసేటువంటి క్యారెక్టర్లో ఆమె కనిపించడం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. దర్శకుడు కూడా అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఇక్కడ హీరో వచ్చి తన వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో. కానీ అక్కడ హీరో మాత్రం స్తబ్దుగా ఉండిపోవటం, ఇది మాత్రం దర్శకుడిని మాత్రం నేను ఖచ్చితంగా తప్పు పడతాను. అక్కడ ఆ ఎమోషన్ అనేది క్యారీ కావాలి. హీరో వెళ్ళి తన వాళ్ళందరినీ కూడా అక్కడ రక్షించుకుంటే అక్కడ క్యారీ అయ్యే ఎమోషన్ వేరేగా ఉండేది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంది అని చెప్పేసి చివరిలో ఒక లీడ్ కూడా ఇచ్చారు. నిజంగా ఆ లీడ్కి తగ్గట్లు నాకైతే వెంటనే వేరేగా స్ఫురించింది. ఒక సీన్ని కనుక అలా కాకుండా వేరేగా తీసి దాన్ని క్లైమాక్స్గా పెట్టి ఉంటే ఆ సీక్వెల్కి మరింత బాగా ఆ లీడ్ దొరికి ఉండేది అనిపించింది. తన అన్నని మళ్ళీ తన ఇంటికి తీసుకురావటం అనేది సూరి క్యారెక్టర్ ఎయిమ్. మరి ఆ ఎయిమ్లో అతను సక్సెస్ అయ్యాడా? అదే ఈ సినిమాకి అత్యంత కీలకమైంది. ఇంతటి కీలకమైనటువంటి పాయింట్లో హీరో సక్సెస్ కాకపోతే మరి ఆ సినిమా ఎలా ఉంటుంది? డైరెక్టర్ చేసినటువంటి ఆ హీరో ఎమోషన్ ఏదైతే ఉందో, అన్న కోసం తహతహలాడే క్యారెక్టరు, ఆ అన్నని తను తీసుకురావాలి అని చెప్పి బయలుదేరి వెళ్ళినటువంటి క్యారెక్టరు, మరి అది ఆ పని చేయలేకపోవటం. కింగ్డమ్ అంటే ఏంటి? జనం ఉండాలి కదా, ఆ కింగ్డంలో జనం ఉండాలి కదా, సామ్రాజ్యంలో జనం ఉండాలి కదా. ఆ సామ్రాజ్యంలో జనం లేకపోతే ఆ రాజు ఎవరిని పాలిస్తాడు? ఆ కింగ్డమ్కి అందులో చివరిలో మనకి ట్రైలర్లోనే హింట్ ఇచ్చారు, ఈ మట్టిలోనే ఏదో ఉంది, ఇక్కడ మంచోడు కూడా రాక్షసుడు అవుతాడు, వీడు చూస్తే ఆ రాక్షసులకు రాజై కూర్చున్నాడు అని. అది హీరో క్యారెక్టరే. మరి ఆ రాక్షసులు అని అది ఎవరినైతే అతను సంబోధించాడో వాళ్ళు ఉండాలి కదా. తన వాళ్ళందరినీ కూడా కోల్పోయినప్పుడు ఇంకా అక్కడ కింగ్డమ్కి అర్థమేముంటుంది? ఇది కొట్టొచ్చినట్టు కనిపించినటువంటి ఒక లోపంగా నాకైతే అనిపించింది. ఇంకా నేను ఎక్కువ చెప్తే అది రివీల్ చేసినట్టు అవుతుంది కథ, అందు గురించి అది రివీల్ చేయట్లేదు. ఒక సందర్భంలో చాలా క్యాజువల్గా అన్నతోటి అమ్మ చనిపోయి 2 ఏళ్ళు అయిందని చెప్పేస్తాడు హీరో. ఎందుకు చెప్పాడో అర్థం కాదు. ఎందుకు సూర్య ఇలా చెప్తున్నాడు అంటే, అన్నకి నాకు ఇంకెవరు లేరు నువ్వు తప్ప అనేటువంటి అభిప్రాయం కలిగించడం కోసం ఆ మాట చెప్పాడా? చెప్పినా కానీ అలా చెప్పచ్చా? అమ్మ మీద పెట్టి అమ్మ చచ్చిపోయిందనే మాట వాడచ్చా? ఇది ఆ క్యారెక్టరైజేషన్కి సంబంధించినటువంటి, వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయం. అన్న మీద ఎంత ప్రేమైనా ఉన్నా అమ్మ గురించి అలా మాట్లాడటం, బ్రతికి ఉన్నటువంటి అమ్మని చచ్చిపోయిందని చెప్పటం, తర్వాత మళ్ళీ ఇంకోసారి సందర్భంలో యథాలాపంగా మళ్ళీ నిజం చెప్పేస్తాడు, అది వేరే విషయం. ఇలాంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఈ సినిమాలో కనిపించాయి. నిజానికి అది అవసరమా ఆ డైలాగు అనేటువంటి అభిప్రాయం అయితే నాకైతే కలిగింది. బట్ ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా ఈ సినిమా టెక్నికల్గా మాత్రం ఒక బ్రిలియంట్ ఫిలిం అని చెప్పి ఎవరైనా సరే అంగీకరించాల్సిందే. ఆ టాప్ నాచ్ సినిమాటోగ్రఫీ, 2 సినిమాటోగ్రాఫర్లు ఈ సినిమాకి పనిచేశారు. 2 కూడా సూపర్బ్ వర్క్ చేశారు సినిమాటోగ్రఫీ పరంగా. ఆ డిఏ కలరింగ్ కూడా అద్భుతంగా వచ్చింది. ఆ కలర్ టోన్ మాత్రం ఆ సెటప్ బాగా ఉంది. అలాగే అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్. సో మొదటి నుంచి కూడా అనిరుద్ధ్ తన సినిమాలకి ఒక ఎసెట్ అవుతాడు అనటంలో మరోసారి ఈ సినిమా నిరూపించినట్లయింది. ఒక సాంగు అందులో హీరోయిన్లు పెట్టినటువంటి మనకి ఏదైతే రిలీజ్ చేశారో ఆ సాంగ్ సినిమాలో లేదు. అది లేకపోవటమే మంచిదైంది. అది ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేది, పంటి కింద రాయిలాగా అయి ఉండేది అనిపించింది. ఎమోషనల్ సాంగ్ మాత్రం అందులో ఆ మాంటేజ్ సాంగ్ లాగా వచ్చే ఆ ఎమోషనల్ సాంగ్ మాత్రం
అది బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగానే అనిరుద్ధ్ సూపర్బ్గా ఇచ్చాడు. ఇక ఇన్ని చెప్పాను. మొదట అసలు ఈ సినిమా టేక్ ఆఫ్ అనేది ఏదైతే ఉందో అది ఎక్సలెంట్ అని చెప్పాలి. ట్రైలర్లో కూడా అది చూపించారు. 1920 ప్రాంతంలో శ్రీకాకుళంలో ఒక గిరిజన తెగని బ్రిటిష్ వాళ్ళు మొత్తం మట్టు పెట్టాలనుకుంటారు. మొత్తం అక్కడ స్వాధీనం చేసుకోవడం కోసం ఆ ఏరియాని. వాళ్ళతో ఎదిరించి పోరాడినటువంటి నాయకుడుగా మనకు అక్కడ విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. సో వాళ్ళందరూ కూడా మొత్తం అందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు చంపేస్తారు. పిల్లల్ని కొంతమందిని రక్షించుకోగలుగుతుంది ఆ గిరిజన తెగ. ఈవెన్ నాయకుడైనటువంటి ఆ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా చివరిదాకా పోరాడి ఆ పిల్లల్ని మాత్రం షిప్పు ఎక్కేటట్లు చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి అప్పుడు చనిపోతాడు. ఆ వెళ్ళిన వాళ్ళు జాఫ్నా చేరుకుంటారనమాట. సో మళ్ళీ వాళ్ళ కోసం తను ఎలా వెళ్ళాడు అంటే మళ్ళీ అతనే అంటే ఇక్కడ ఒక పునర్జన్మను కూడా ఈ సినిమాలో చూపించాడు. 70 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి మనకి కథ రన్ చేస్తాడు అక్కడి నుంచి. అక్కడ మాత్రం అంటే మళ్ళీ మనకి పునర్జన్మ ఎత్తినటువంటి సూరిగా ఆ విజయ్ దేవరకొండ చాలామంది ఏంటంటే అరే ఇంత సాధారణంగా తీసేశారండి తన ఇంట్రడక్షన్ సీన్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ అంత సాదాసీదాగానే అతను చూపించారు. కానీ ఆ వెంటనే తను ఎలాంటి వాడో ఒక పోలీస్ అయ్యి ఉండి వేరే స్టేషన్లో వేరే ప్రాంతంలో హైదరాబాదుకు వచ్చి హైదరాబాద్లో ఒక ఇన్స్పెక్టర్ని మీద చేయి చేసుకునేటువంటి టెంపర్మెంట్ కలిగినటువంటి పోలీస్ అతను. సో అందుగురించే అలాంటి టెంపర్మెంట్ కలిగిన వాడు కాబట్టి అతనికి అలాంటి అండర్ కవర్ స్పై జాబ్ని ఒక అధికారి ఇప్పించాడు. మరి ఆ అధికారి ఇంటెన్షన్ ఏంటి, తనని ఎందుకు అక్కడికి పంపిస్తున్నారు, ఏ ఉద్దేశంతో పంపిస్తున్నారు అనే విషయాన్ని హీరో తెలుసుకోలేకపోవడం ఈ సినిమాలో ఎక్కడా కూడా అది చూపించాల. అది ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సో అతన్ని యూజ్ చేసుకుంటున్నారు తనని అనే విషయాన్ని అతను గమనించలేకపోయాడు. హీరోయిన్ కూడా అందులో ఒక భాగంగా ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని పావుగా ఆమె కనిపిస్తూ ఉంది. ఇలాంటివి కొంచెం డౌన్ చేసే సినిమా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదర్వైజ్ పర్ఫార్మెన్స్ పరంగా అందరూ కూడా తమ పాత్రల్ని మంచిగా పోషించారు. అయ్యప్ప శర్మ తను ఒక పిల్లవాడు, 1920లో 10 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లవాడు, అక్కడి నుంచి జాఫ్నాకి చేరుకున్నవాడు. మళ్ళీ ఒక రాజు వస్తాడు అని చెప్పేసి తమని కాపాడేటువంటి ఒక రాజు వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా అయ్యప్ప శర్మ కనిపిస్తాడు. మరి 70 సంవత్సరాల తర్వాత అంటే అతను బాగా ముసలివాడైపోయాడు. దాదాపు 80 సంవత్సరాలకు చెరువులో ఉన్నట్టు కనిపించాలి. కానీ అతని ఆహారం మాత్రం అలా అనిపించలేదు, అంత ముదుసలుగా లేడు. అతను కూడా మళ్ళీ యాక్టివ్గా ఉన్నట్టు, బాగా యాక్టివ్గా ఉన్నట్టే అతని క్యారెక్టర్ని చూపించారు. మేబీ అది దాన్ని కొంతవరకు సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఇది నేనైతే చెప్పానో ఎక్కడైతే ఎమోషన్ డ్రైవ్ చేయాలో అక్కడ ఎమోషన్ డ్రైవ్ చేయకపోవడం, ఆ ఒక్క లోపాన్ని మినహాయిస్తే మిగతాదంతా కూడా తను బాగానే చేసుకున్నాడు డైరెక్టరు. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మాత్రం అందరినీ కూడా సూపర్బ్గా ఉపయోగించుకున్నాడు. ఏదేమైనా విజయ్ దేవరకొండ మునుపటి సినిమాలతో పోలిస్తే ఇది బెటర్గా ఉంది అనేటువంటి ఫీల్ అయితే కలుగుతుంది. అతని క్యారెక్టరైజేషన్ పరంగా, అతని పర్ఫార్మెన్స్ పరంగా. సో అభిమానులకు మాత్రం, విజయ్ అభిమానులకు మాత్రం ఇది ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పేసి మనం భావించాలి. మరి మిగతా సగటు ప్రేక్షకులు దీన్ని ఎంతవరకు ఆదరిస్తారు ఏంటి అనేది ఈ సినిమా బాక్సాఫీసు భవితవ్యాన్ని అయితే నిర్దేశిస్తుంది. చూద్దాం. ఇప్పటివరకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఈ టెక్నికల్ బ్రిలియన్స్ అలాగే యాక్టర్ల పర్ఫార్మెన్సు వీటికి కలిపి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.5.